ఎవల్రా మందుబాబులను చులకన చేసి మాట్లాడేది? ఏమనుకుంటారు మీరు మందుబాబులు అంటే? ఏం పిల్ల ఏదో మందుబాబుల భజన చాలు చేసినావు, ఏంది కథ అని చూస్తురా? ఇగో గీ అన్నం చూసే నాలో ఉన్న పొగడతలు బయటకు వచ్చినాయి. మీరు కూడా చూసి మెచ్చుకోకపోతే నన్ను అడుగుండ్రు అప్పుడు. అన్న నువ్వు చాలు చేయగా. సొగసు కోడను నేనే ఒకల రాణివి సొగసు కోడను నేనే ఈడు కుదిరెను తోడు కుదిరెను మేడ దిగి రావే ఒకల రాణివి నీవే సొగసు కోడను నేనే ఈడు కుదిరెను తోడు కుదిరెను మేడ దిగి రావే. అరే ఏమన్నా వాడుతున్నావా కాక? నువ్వు ఎంచుకున్న రాగం, పాడుతున్న తాళం అబ్బబ్బబ్బబ్బా వారెవ్వా, ఒరిజినల్ సింగర్ కు తీసిపోనట్టే ఉంది నీ గొంతు. కానీ నువ్వు అస్సలు తగ్గకే కాక. నీకు కోరస్ ఇస్తందుకు, నిన్ను ఎంకరేజ్ చేస్తందుకు పక్క పొడత నీ దోస్తులు సపోర్ట్ కూడా ఉంది కదా. కానీ ఇక నువ్వు పర్మిట్ రూమ్ నే పాటల పల్లకి చేసిన నీ ధైర్యానికి జోహార్లే కాక. మరి ఇది ఏడనో ఏందో పురాగా తెలియదు గాని సుక్క కడుపులో పడంగానే గొంతులకెళ్ళి రాగం బాజాప్తా బయటికి వచ్చి ఇట్లా తోటి సోపతిగాళ్లతోని సోల్ఫుల్ గా చిల్లైతుంటా మెమరీస్ క్రియేట్ చేసుకుంటుండు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుండే వరకల్లా మందు బాబులంతా ఒక్కతాన గుడి ఇదిరా మా పవర్ అంటే. ఏదైనా మేము ఎంటర్ కానంత వరకే. వన్స్ వి స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అనుకుంటా బెస్ట్ సింగర్స్ అంతా బార్ లోను పర్మిట్ రూమ్ లోనే దొరుకుతారు. ఇదంతా పవర్ ఆఫ్ ఆల్కహాల్. మీరు ఇట్లా రోజు వాడితే మీకోసం లిజనర్స్ అంతా బజార్ల పొంటి బారులు తీరాల్సిందే అనుకుంటా కామెంట్లతోని సపోర్ట్ ఇచ్చి బెస్ట్ సింగర్ అవార్డు ఇచ్చేటట్టే ఉన్నారు. మరి మందు బాబు కాదు ఈ వింటేజ్ సింగర్ పాట మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ కరో.